హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్ మరియు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ సంబంధించిన తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, సొసైటీ సంబంధించిన క్లాసెస్ వినండి. ప్రతి క్లాస్ కూడా కనీసం ప్రతి క్లాస్ నుంచి 2 మార్క్స్ వచ్చే విధంగా నేను అత్యంత ప్రామాణికంగా రూపొందించడం జరిగింది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు కూడా అవసరమున్న వారికి షేర్ చేయాల్సిందిగా కోరుతూ మరి స్టార్ట్ చేద్దాం. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తాం. గణతంత్ర దినోత్సవాల్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇప్పటికే ఈ ఫలితాల ప్రాసెస్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరి ఈ యొక్క ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది. మరి ఇవి ఒక ఆర్డర్లో గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనందరం భావిస్తున్నాం. అయితే ఈ గ్రూప్ 1 ఫలితాలు మ్యాక్సిమం ఫిబ్రవరి 15th లోపు, అంటే ఎప్పుడైనా ఏ క్షణమైనా ఫిబ్రవరి 15th లోపు మనకు ఈ రోజు నుంచి ఎప్పుడైనా ఫిబ్రవరి 15th వరకు ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత దాని వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు రావచ్చని అనుకుంటున్నాం. మరి ఈ ఫలితాలు ఏ విధంగా మరి జిఆర్ఎల్ ఇస్తారా లేదంటే 1:2, 1:3 ఇస్తారా అనేది ఇంతవరకు ఏ స్పష్టత లేదు. చూడాలి మరి ఏ విధంగా ఇస్తారో. నెక్స్ట్ చూద్దాం. రైల్వేలో కొలువుల జాతర. వరుస నియామక ప్రకటనలతో రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతుంది. ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్ 1 పోస్టుల వంతు 10th ఐటీఐ, అప్రెంటిస్ వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టు, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు మొదటి నెల నుంచే సుమారు 35,000 రూపాయల వేతనం అందుకోవచ్చని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లెవెల్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 32,438 పోస్టులు. తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది. ఇందులో సిలబస్ చూసినట్టయితే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మరి వీటిని ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ జాబ్ కాబట్టి ప్రిపేర్ కావడానికి అందరు అప్లై చేసి బాగా చదివి మరి దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ, మా తెలంగాణ మూమెంట్ కానీ, అంటే సెంట్రల్కు ఉండదు తెలంగాణ మూమెంటు, జనరల్స్, వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మన క్లాస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్తో పాటు ఫ్రీగా కూడా పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. కావున గమనించి మరి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అయితే మీకు పీడిఎఫ్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ఇండియన్ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సివిల్స్, ఫారెస్ట్ సర్వీసులకు రెండింటికి ఒకే ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య 150 ఇస్తుంది. ఇక్కడ చూడండి. అర్హత ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాట్స్ అండ్ జువాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చూడండి మరి ఇది. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు. నెక్స్ట్ ఇదేంటి, INCOIS హైదరాబాద్లో 39 JRF రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు. ఇక్కడ చూడండి మరి. నెక్స్ట్ ఇక్కడ 2024లో సివిల్స్ పరీక్ష ఎంతమంది రాశారని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చినవి అప్లై చేసిన వాళ్ళు, మరి
ఈ ఆరెంజ్ కలర్లో ఇచ్చినవి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇక్కడ మనం చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్కు హాజరై పరీక్ష రాసే వారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల సివిల్ సర్వీసెస్ పరీక్ష తీరు గురించి అభ్యర్థుల్లో తల్లిదండ్రుల్లో అవగాహన అధికమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని కేంద్రాల్లో మొత్తం 79,043 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా అందులో 53.84% అనగా 42,560 మంది పరీక్ష రాయడం జరిగింది. ఇక్కడ ఏ సెంటర్లో మరి మన సివిల్స్కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెంటర్లు హైదరాబాద్, వరంగల్, అనంతపురం, విజయవాడ, తిరుపతి, వైజాగ్ మనము గమనించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మరి గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు, మెరిసిన శకటాలు, ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువోతో కలిసి గుర్రబగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, హాజరైన మరి ఇక్కడ చూడండి. మరి ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరము ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈరోజు ఈ సంవత్సరం ఎవరు హాజరయ్యారంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనదిగా భావించవచ్చు. నెక్స్ట్, భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిభగా సైనిక పాఠవానికి అద్దం పట్టేలా ఇదంతా బ్లర్ అయింది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ చూడండి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అది మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మనం భావించాలి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఢిల్లీలో భాగంగా గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ప్రదర్శించిన శకటాలు అందరినీ అలరించాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న తరుణంలో తాజా ఉత్సవాల్లో అది ప్రతిబింబించింది. భిన్న రంగాల్లో సాధించిన పురోగతిని కళాత్మకంగా కళ్ళకట్టినట్లు ప్రదర్శించారు. కేంద్ర ప్రజాపనుల విభాగం రంగురంగుల పుష్పాలతో రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని ముందు భాగంలో అశోక చక్రం, వెనుక వైపు రాజ్యాంగ ప్రతి నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించిన శకటం మన దేశ వారసత్వాన్ని, పురోగతిని ప్రతిబింబించింది. ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయ చక్రంపై ప్రాచీన తమిళ సంగీత వాయిద్య పరికరం, బంగారు పక్షి రూపాలు ఓ శకటంపై అలరించడం జరిగింది. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన సుమారు 400 మంది విశిష్ట అతిథులుగా ఆహ్వానం అందుకొని కవాతును తిలకించారు. వీరితో కలిపి వివిధ రంగాలకు చెందిన 10,000 మంది ప్రజలకు ప్రత్యేక అతిథులుగా వీరు పాల్పంచుకున్నారు. పరమవీర చక్ర, అశోక వీర చక్ర పురస్కార గ్రహీతలు కూడా హాజరయ్యారని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు వచ్చిందే గణతంత్ర దినోత్సవాలకు సంబంధించింది. ఇక మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం, రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు, దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మరి ఇక్కడ వివిధ రంగాల్లో తెలంగాణ ఏ విధంగా ముందంజలో ఉందని ఆయన ప్రసంగంలో తెలియజేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన అంశాన్ని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ పరంగా అత్యంత ముఖ్యమైనది ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి. భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రకటించడం జరిగింది. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది. అంటే స్వాతంత్రకు ముందు గోవా ఉంది, స్వాతంత్ర అనంతరం మరి ఈ ఉత్తరాఖండ్ మొదటిదిగా భావించవచ్చు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. మరి ఈ రాజ్యాంగపరంగా మరి ఎన్నో ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని తెలియజేస్తుంది. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని పేర్కొంటుంది. దీనికి ఆన్సరు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం.
ప్రజలే మా ప్రభువులు. ఇక్కడ ఏందంటే చూడాల్సింది మరి 4 పథకాలను ప్రారంభించిండు. ఆ పథకాలకు సంబంధించి అంశాలను మనం గమనించాలి. ముఖ్యంగా చూడండి, నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కొక్క పథకానికి 5 చొప్పున ఎంపిక చేయగా వారికి సీఎం మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ చూడండి ఏ ఏ పథకాలు అనేవి ముఖ్యమైనవి. ఎక్కడ నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఏమేం పథకాలు? నూతన రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ పథకాలను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇది దానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ చూద్దాం. ఇక అధికారుల పాలన. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు, ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఇకపై ప్రత్యేక పాలనలోకి వెళ్ళాయి. ఇక నుండి వీటి పదవీ కాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగగా అదే నెల 27వ తేదీన పాలక మండళ్లు కొలువు తీరాయి. దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం కూడా ముగియనుంది. దానికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పంచాయతీలు, జిల్లా పరిషత్తుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో వాటికి కూడా ప్రత్యేక అధికారులు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక జాతీయ అంశానికి సంబంధించిన ముఖ్యమైన అంశం, అగ్రదేశాలకు మన ఆయుధ సామగ్రి. అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా 21,000 కోట్ల స్థాయిని మించి. ఇందులో ఈ ఎగుమతుల్లో హైదరాబాద్ కంపెనీలదే కీలక పాత్ర. ఇక్కడ చూడండి, రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్, ఒకప్పుడు ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం 2023-24లోనే 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది 2022-23తో పోలిస్తే 32.5% అధికం. మన దేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా ఉండగా మిగిలినది ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. కొన్నేళ్లలో రక్షణ పరికరాల ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలని ప్రభుత్వ లక్ష్యం. మన దేశం సుమారు 100 దేశాలకు పైగా మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అగ్రస్థానాల్లో ఈ మన రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలు ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అమెరికా కంపెనీలు సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఇలాంటివి ఎన్నో ఎగుమతి కావడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చాడు. ఏమేమి ఎగుమతి చేస్తున్నాం అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలికపాటి టార్పెడోలు, బ్రహ్మాస్ సూపర్సోనిక్ మిసైల్స్ ఇట్లాంటివి మరి 100 దేశాలకు పైగా మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాడని ఇక్కడ ఇచ్చాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. శంకర్ ఎస్ మేల్కోటెకు జంధ్యాల అవార్డు రేపు ప్రదానం చేస్తారట. ఇక్కడ చూద్దాము. సాంస్కృతిక సంస్థ కళానిలయం ఆధ్వర్యంలో రచయిత, సినీ దర్శకుడు జంధ్యాల జయంతిని ఈ నెల 28న చిక్కడపల్లిలో నిర్వహిస్తున్న సంస్థ ప్రధాన కార్యదర్శులు తెలియజేయడం జరిగింది. ఆ రోజు జరిగే కార్యక్రమంలో శంకర్ ఎస్ మేల్కోటెకు జంధ్యాల అవార్డు ప్రదానం చేస్తారని చెప్తా ఉన్నాడు. ఇక మరి రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా అని ప్రశ్నిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ యూజీసీ పేరుతో మరి రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యం అని
ఇచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సీఎం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి దానికి సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూద్దాం 4 ప్రభుత్వ పథకాలకు శ్రీకారం. ఇక్కడ చూద్దాం, ఇంతకుముందు చెప్పిన పాయింటే. రాష్ట్రంలో 606 గ్రామాల్లో 4 ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా శ్రీకారం చుట్టింది. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రకటించి మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వేరువేరు జిల్లాల్లో వేరువేరు మంత్రులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు 5200 కోట్ల ప్రాజెక్టు కేంద్రం పచ్చజెండా. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సౌర విద్యుత్, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల గురించి మాత్రమే తెలుసు. ఇక బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు సంస్థలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. 4 చోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చేపట్టనుంది వీటిని. దీనికి సంబంధించి త్వరలో టెండర్లను పిలిపించి ఎంపిక చేసిన సంస్థలతో ఎన్హెచ్పిసి విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కావడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి కుప్పంలో గృహాలపై సౌర పలకాలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది. ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ నిల్వకు 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలోని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 100 మెగావాట్ల విద్యుత్తును 100 మెగావాట్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగింది. దీంతో ఇక్కడ ఒక్కోసారి తలెత్తుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది. అదేవిధంగా కడప జిల్లా జమ్మలమడుగు వద్ద మైలవరంలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించారు. వాటిని గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నెట్వర్క్కు బదులుగా 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్ను ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గని వద్ద సోలార్ పార్కులో మరో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రీజనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్ అది. ఇక్కడ ఇంటర్నేషనల్ వార్త, ఒక ముఖ్యమైన వార్త చూద్దాం. గ్రీన్లాండ్ హస్తగతంపై ట్రంప్ భరోసా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గ్రీన్లాండ్ విలీనం కావాలని గట్టిగా పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రక్రియకు డెన్మార్క్ అడ్డుపడాలని చూస్తే అది స్నేహరహిత చర్య అవుతుందని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ నియంత్రణలో ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. గ్రీన్లాండ్లో ఉన్న 55,000 మంది ప్రజలు సైతం అమెరికాతో విలీనం కోరుకుంటున్నారు. డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదు అని శనివారం మీడియా ఎదుట ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడినటువంటి డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని కటువుగా చెప్పిన దర్మిలా ట్రంప్ నోట ఈ వాక్యాలు వెలువడడం గమనార్హము. అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం అనేది మా కోసం కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం. డెన్మార్క్ అభ్యంతరం ఎందుకో నాకు నిజంగా తెలియదని ట్రంప్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రష్యా, చైనా తదితర దేశాలకు చెందిన నౌకలు ఇక్కడ తిష్టవేయడం మంచి పరిణామం కాదని, గ్రీన్లాండ్ను సాధిస్తామన్న పూర్తి విశ్వాసం తమకుందని మరి ట్రంప్ ఈ విధంగా పేర్కొనడం జరిగింది. మరి అది గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉండగా మరి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నించడం మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో పరిశీలించాలి భవిష్యత్తులో. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ సంబంధించిన అంశము. లుకషెంకో ఎన్నిక ఇక లాంఛనమే.
బెలారస్ అధ్యక్షుడిగా 7వసారి అలెగ్జాండర్ లుకషెంకో బాధ్యతలు స్వీకరించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 1994 నుంచి వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్న లుకషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అత్యంత సన్నిహితుడు. ఈ నెల 21 నుంచి బెలారస్లో అధ్యక్ష ఎన్నిక ప్రారంభమైంది. ఆదివారం లుకషెంకో తన ఓటును వేశారు. నియంతల బెలారస్ను గత 3 దశాబ్దాలుగా పాలిస్తున్నారని లుకషెంకోపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు భయపడి చాలామంది విపక్ష నేతలు విదేశాలకు పారిపోయారు. ఐరోపా ఆఖరి నియంతగాను ఆయనకు పేరుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో లుకషెంకో నెగ్గడమే లాంఛనమని విశ్లేషకులు చెబుతున్నారు. కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశం చూద్దాము. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరణ కాదు. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం అనేది ఆత్మహత్యను ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆమెపై దాఖలైన అభియోగ పత్రాన్ని కొట్టివేస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరణ కాదని ఏ కోర్టు అన్నదంటే సుప్రీంకోర్టు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదంతా మనం అవసరం లేదు. మరి ఆత్మహత్య అనేది ఏ సెక్షన్ కింద అంటే 306 సెక్షన్ కింద వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఏ కోర్టు చెప్పిందంటే సుప్రీంకోర్టు. తర్వాత ఇది ఇంపార్టెంట్ జాతీయ అంశము. ఒకే దేశం ఒకే సమయం. దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా ఇక అన్ని రంగాల్లో ప్రామాణిక సమయం ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే నెల 14 లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం తూనికలు కొలతలు నిబంధనలు 2024 చట్టపరమైన విధి విధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే చట్ట, పరిపాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్టీ తప్పనిసరి. ఐఎస్టీ మీన్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం ఐఎస్టీ కాకుండా ఇతర టైం జోన్లను ప్రస్తావించడం నిషేధం. అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మాత్రం మినహాయింపునిచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు ఇచ్చిందే మళ్ళీ వచ్చింది అది. నెక్స్ట్, క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా. క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు ఉత్తర కొరియా ఆదివారం తెలిపింది. ఉత్తర కొరియా లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ధీటుగా స్పందిస్తామని దీని ద్వారా వెల్లడించింది. ఏది? ఈ క్షిపణి ప్రయోగించడం ద్వారా. ఎవరికి హెచ్చరిక జారీ చేసింది? అమెరికా మరియు దక్షిణ కొరియాలకు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను సంప్రదించాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ ఆయుధ పరీక్షలు కొనసాగించడాన్ని బట్టి అగ్రరాజ్యంపై ఉత్తర కొరియా ఘర్షణ వైఖరిని కొనసాగించే అవకాశాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి ఉపరితలానికి వ్యూహాత్మక క్రూయిజ్ గైడెడ్ ఆయుధాల పరీక్షను శనివారం కిమ్ పరిశీలించారని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇక్కడ వ్యూహాత్మక అంటే క్షిపణుల అణ్వాయుధ సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్షిపణులు 1500 కిలోమీటర్లు ప్రయాణించి వాటి లక్ష్యాన్ని ఛేదించాయని KCNA తెలిపింది. ఇంతకుముందు న్యూస్ ఏజెన్సీ పేరు దాన్ని. ఇక్కడ చూడండి, ఇదంతా అవసరం లేదు. క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ ఏ దేశం పరీక్షించిందంటే ఉత్తర కొరియా, అంతే. సెబీ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ ధరోహార్ దేశీయ సెక్యూరిటీ మార్కెట్లో కీలక మైలురాళ్లను తెలియజేసేందుకు డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ ధరోహర్ను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదివారం ఆవిష్కరించడం జరిగింది. దేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధరోహర్ను తీసుకొచ్చినట్టు తెలిపింది. గత 150 ఏళ్లుగా వ్యవస్థీకృత ట్రేడింగ్ను అందించిన సుదీర్ఘ చరిత్ర మన సెక్యూరిటీల మార్కెట్కు ఉందని వెల్లడించింది. భారత సెక్యూరిటీల మార్కెట్ ఘన చరిత్ర కాలక్రమంలో చేసిన మార్పులను తెలియజేసేలా ధరోహర్ను రూపొందించినట్టు సెబీ వివరించడం జరిగింది. ఈ రిపాజిటరీ వెబ్సైట్లో ముఖ్యమైన ఘట్టాలు 3D గ్యాలరీలు ఉంటాయని పేర్కొంది. ధరోహర్లో వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూలు వంటి 3000 దస్త్రాల ద్వారా మార్కెట్ ప్రయాణాన్ని తెలియజేశారు. www.mism.org ద్వారా ధరోహర్ రిపాజిటరీని సందర్శించవచ్చు.
నెక్స్ట్ చూద్దాం. వలసదారుల విమానాలను అనుమతించబోం, అమెరికాకు కొలంబియా అధ్యక్షుడి స్పష్టీకరణ. ఇంటర్నేషనల్ అంశము చూడండి. కొలంబియా రాజధాని బొగాటా. అమెరికా తిప్పి పంపుతున్న వలసదారులతో కూడిన విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆదివారం స్పష్టం చేశారు. వలసదారులతో గౌరవంగా వ్యవహరించేలా మార్గదర్శకాలను ట్రంప్ ప్రభుత్వం తెచ్చే వరకు ఇదే వైఖరిని కొనసాగిస్తామని ఎక్స్లో స్పష్టం చేశారు. బ్రెజిల్కు తిప్పి పంపుతున్న కొందరు వలసదారులను కాళ్ళు చేతులు కట్టేసి విమానాశ్రయంలో నడిపిస్తున్న వీడియోను ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. వలసదారులు నేరగాళ్ళు కారు, వారిని గౌరవంగా చూసుకోవాలి. అందువల్ల కొలంబియా వలసదారులతో వచ్చిన అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపేశామని పెట్రో స్పష్టం చేశారు. మరోవైపు వలసదారులతో కూడిన 2 విమానాలను అనుమతించకపోవడంతో కొలంబియాపై సుంకాలు, వీసా ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొలంబియా దేశానికి చెందిన వలసదారులను వారి దేశానికి ప్రత్యేక విమానాలలో ఏర్పాటు చేసి పంపించాడు. అయితే వారిని చేతులు కాళ్ళు కట్టేసి పంపించారని ఈ యొక్క కొలంబియా అధ్యక్షుడి ఆరోపణ. వాళ్ళని గౌరవంగా పంపించేంత వరకు నేను ఆ విమానాలను అనుమతించబోమని ఈయనే మరి వాటిని రిటర్న్ పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో జనవరి 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించాడు. వీళ్ళు 2 ఏళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగి తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు ఆమోదిత న్యాయమూర్తులు 37 మంది ఉండాలి. ప్రస్తుతం వీరిద్దరితో కలిసి ఈ సంఖ్య 30కి చేరింది. జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చినార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి QR కోడ్ను కేటాయిస్తారు. వీటి సాయంతో ఆ వృక్షంపై ఉన్నటువంటి నిర్దిష్ట ప్రాంతము, పెరుగుదల క్రమము, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో చినార్ చెట్లను రక్షించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు. అందులో భాగంగా వాటికి ఏం చేస్తున్నారు, ప్రతి చెట్టుకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది, QR కోడ్ కేటాయించడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ సలహా మండలిలో ICC చైర్మన్ జైషాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ MCC ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. 2025 జూన్ 7-8 తేదీల్లో లార్డ్స్లో WCC సమావేశం జరగనుంది. WCC ఏంటి? వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ అట. భారత పర్వతారోహకురాలు భావన దెహరియా దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత ఎత్తైనటువంటి అకన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. 6,961 మీటర్ల ఎత్తు కలిగిన ఈ పర్వతము అర్జెంటీనాలో ఉంది. ఆమె ఇప్పటివరకు 5 పర్వతాలను అధిరోహించడం జరిగింది. మరి దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంది? అకన్కాగ్వా, అర్జెంటీనా దేశంలో ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించింది. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా 2వసారి ఎవరు ఈయన? ఇటలీ దేశానికి చెందినటువంటి యానిక్ సిన్నర్ ఫైనల్లో జ్వరేవ్ పైన గెలవడం జరిగింది. జర్మనీకి చెందినటువంటి జ్వరేవ్ పైన గెలవడం జరిగింది. జ్వరేవ్ గ్రాండ్ స్లామ్ కళ నెరవేరలేదు. ఫైనల్లో మరోసారి భంగపాటు తప్పలేదు. ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సిన్నర్ అంచనాలను అందుకున్నాడు. ఆధిపత్యాన్ని కొనసాగించిన ఈ ప్రపంచ నెంబర్ 1 వరుసగా 2వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఒక్కసారి కూడా సర్వీస్ కోల్పోకుండా సిన్నర్ ఫైనల్లో గెలవడం విశేషం. టైటిల్ నిలబెట్టుకున్న నెంబర్ 1 సిన్నర్. ఇటలీ దేశానికి చెందినటువంటి సిన్నర్ ఈయన యానిక్ సిన్నర్. ఇటలీ నెంబర్ 1 ర్యాంకు యానిక్ సిన్నర్. మరి చూద్దాం. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జ్వరేవ్ ఓటమి. జర్మనీ దేశానికి చెందినటువంటి జ్వరేవ్ పైన ఈ యొక్క యానిక్ సిన్నర్ గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ను వరుసగా 2వసారి గెలుచుకోవడం జరిగింది. ఇవి సేమ్ ఇంతకుముందే వచ్చినాయి. మళ్ళీ తర్వాత రైల్వేల కొలువుల జాతర
ఇంత మన అగ్రదేశాలకు ఆయుధ సామాగ్రి. ఓకే, మరి నా క్లాసెస్ను వింటున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.